ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ప్రిడిక్షన్ యాప్లు, ఈ ప్రిడిక్షన్ యాప్ యూజ్ చేయి, ఆ ప్రిడిక్షన్ యాప్ యూజ్ చేయి, వాడు కరెక్ట్గా చెప్తాడు అని నమ్మి మీరు బెట్టింగ్ పెట్టిరనుకో, మీరు పప్పులో కాలేసినట్టే. ఐపీఎల్ T20లా ఎవడు ఎలా ఆడేది తెలియదు. మినిమం ఒక 15,000 10,000 ఖర్చు చేసి మీరు బెట్టింగ్ పెట్టిరనుకో, అది పోయినాయి అనుకో, నీ అర్హత తగ్గట్టు పోయినాయి అనుకో, మళ్ళీ అవి రాబట్టడానికి మళ్ళీ 10,000 15,000 అప్పులు చేసుడు అవుతుంది. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అందుకే ఏ ప్రిడిక్షన్ ఏది నమ్మొద్దు, ఏ ఐపీఎల్ ఆడొద్దు, ఏ ఆన్లైన్ బెట్ ఆడొద్దు. నీకు ఇష్టమైన నీ ఫేవరెట్ హీరో కావచ్చు, ఫేవరెట్ క్రికెటరే కావచ్చు, ఆ ప్రిడిక్షన్ యూజ్ చేయి, ఈ ప్రిడిక్షన్ యూజ్ చేయి, ఈ క్రికెట్ యాప్ యూజ్ చేయి, ఈ బెట్టింగ్ ఆడు అని చెప్తారు. ఎవడేం చెప్పినా ఆన్లైన్ బెట్టింగ్ దరిద్రం అంటే దరిద్రం. అలాంటి బెట్టింగ్లు ఏది ఆడొద్దు. నీ కష్టం పడితేనే నీకు పైసా సంపాదిస్తావు. ఇలాంటి బెట్టింగ్లు వచ్చే పైసా ఎప్పుడు నిలవదు. ఈ ఆన్లైన్ బెట్టింగ్లు క్రికెట్ ప్రిడిక్షన్తో ఏ గేము బెట్టింగ్ పెట్టకండి. ఓకే ఫ్రెండ్స్, నీ ఫ్యూచర్ గురించి మంచి చెప్తున్నాను, ఆలోచిస్తే మీ ఇష్టం. ఓకే, బాయ్.